కానిస్టేబుల్, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. అప్పుడే పని అయిపోయిందా? లేదు సార్, నారాయణమ్మ జైలు నుంచి తప్పించుకుంది. దాని చావు వార్త చెప్తావనుకుంటే తప్పించుకుందని చెప్తావేంట్రా? ఇదేనా నువ్వు నాకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్? సారీ సార్, మీతో ఫోన్లో మాట్లాడటం ఆవిడ విందనుకుంటా, అందుకే కానిస్టేబుల్స్ని కొట్టి తప్పించుకుంది. ఛే! లేదు, అది బయటి ప్రపంచంలోకి రాకూడదు. ఎన్కౌంటర్లో వేసేస్తావో షూట్అవుట్లో లేపేస్తావో నాకు తెలీదు. ఆ నారాయణమ్మ మాత్రం ప్రాణాలతో బయటపడకూడదు. ఓకే సార్. ఛే! కనిపించిందా? కనిపించలేదు సార్. సరే, వెహికల్ ఎక్కండి. ఏమైంది? ఏమైంది అగ్నిదేవ్? జైల్లో ఉన్న నారాయణమ్మని లాకప్ డెత్ అయ్యేలా నేమ్ ప్లాన్ చేస్తుంటే ఈలోపే అది తప్పించుకుంది. కానీ అది పున్నమిని కలిసినా, మహాదేవమ్మకి నిజం తెలిసినా మన బండారం బయటపడుతుంది. బండారం బయటపడ్డవే కాదు, చేసిన తప్పులకి ఆ మహాదేవమ్మ చేతిలో మన ప్రాణాలు పైకి పోతాయి. షో! ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్న? పోలీసుల వల్ల కానిది నేను పూర్తి చేస్తాను. అది జైలు నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళుతుందో నాకు బాగా తెలుసు. దాని గొంతులో నుండి మాట బయటికొచ్చే ముందే గుండెల్లో బుల్లెట్లు దింపుతా.